పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపిస్తే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇక తెలంగాణ ప్రభుత్వ వాదనలు విన్న సుప్రీంకోర్టు గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని అభిప్రాయపడింది. దీంతో రిట్ పిటిషన్ ఉపసంహరించామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు విచారణ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేస్తోంది మరొకటి అన్నారు. కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేది ముఖ్యమైన అంశమన్నారు. ఏపీ సర్కార్ అనేక ఉల్లంఘనలు చేసిందని ఆరోపించారు. అన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. స్టాప్ వర్క్ ఆర్డర్ అమలు చేయటం లేదనే విషయాన్ని కూడా చెప్పినట్టు తెలిపారు. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న నిర్మాణం చేయాలనుకుంటున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మా అబ్జెక్షన్స్ తెలియజేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పోయిన మండే కూడా హియరింగ్ అయింది, మళ్ళీ ఈ మండే కూడా హియరింగ్ అయింది. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు, అదేవిధంగా జస్టిస్ బాగ్చి గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన మరి అభిషేక్ సింఘ్వి గారి వాదనలు విన్నాడు. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున సింఘ్వి గారు, అడ్వకేట్ జనరల్ గారు, సాత్విక్ గారు, మాజీ సిడబ్ల్యూసి చైర్మన్, ఇప్పుడు మా లీగల్ కౌన్సిల్ హోరా గారు, అదేవిధంగా శ్రవణ్ గారు, మేమందరం, నేను కూడా కోర్టులో హాజరై మరి ఈ వాదనలో పాల్గొన్నాం. అయితే మేము పోయిన సోమవారం ఇచ్చిన వాదనలకి అదనంగా ఈరోజు అభిషేక్ సింఘ్వి గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున చెప్పిన విషయాలు ఏంటంటే, ద ఫిక్స్డ్ అండ్ అలొకేటెడ్ క్వాంటమ్ ఆఫ్ గోదావరి వాటర్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ is limited to 484 TMC and not beyond. Mari any diversion and utilization of water through this project purportedly on the pretext of utilizing flood waters is in clear violation of Godavari Waters Dispute Tribunal 2 GWD 2 1980. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళ ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయలేషన్స్, ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ 484.5 TMC ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్ కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం